హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈసీజీ గురించి తెలుసుకుందాం. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. అందులో ఆ గ్రాఫ్లో 10 mm ఈజ్ ఈక్వల్ టు 1 millivolt పేపర్ స్పీడ్ 25 millimeters per second. 1 millimeter ఈజ్ ఈక్వల్ టు 0.04 second. నెంబర్ ఆఫ్ క్యూఆర్ఎక్స్ కాంప్లెక్సెస్ అంటే క్యూఆర్ఎస్ ఈ కాంప్లెక్సెస్ మల్టిప్లైడ్ బై 6. If rhythm is regular, look at RR interval. ఈ R కి ఇంటర్వెల్ rhythm రెగ్యులర్ గా ఉంటే చూడాలి. 300 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ లార్జ్ స్క్వేర్స్ బిట్వీన్ ఆర్ వేవ్స్ ఇచ్చేస్తే రేట్ వస్తుంది. 60 to 100 per minute is generally recorded as normal. Abnormalities of rate. Bradycardia అంటే హార్ట్ రేట్ less than 60 per minute. Tachycardia అంటే హార్ట్ రేట్ greater than 100 per minute. ఈ రెండు రేటు rhythm అనేవి inextricably linked. Often an abnormality of rhythm causes an abnormality of rate. Next, rhythm. Identify the rhythm strip usually lead to లో rhythm strip ఐడెంటిఫై చేయాలి. rhythm రెగ్యులర్ చూసుకోవాలి. బ్రాడియా టాకియా చూసుకోవాలి. నేరో కాంప్లెక్స్ బ్రాడ్ కాంప్లెక్స్ సూప్రావెంట్రిక్యులర్ వెంట్రిక్యులర్. ఇప్పుడు మనం ఈసీజీ చూద్దాం. సైనస్ రిథమ్ అంటే ఏంటి? ఎస్ఏ నోడ్ న్యాచురల్ పేస్ మేకర్. ఎస్ఏ నోడ్ అనేది న్యాచురల్ పేస్ మేకర్. హార్ట్ రేట్ 60 to 100 per minute తెలుసు. ఎవ్రీ P wave followed by QRX complex. Every QRX complex preceded by a P wave. సైనస్ బ్రాడికార్డియా. ఇప్పుడు అబ్నార్మాలిటీస్ ఆఫ్ రిథమ్ ఏంటంటే ఇది సైనస్ రిథమే కానీ రేట్ less than 60 per minute. అంటే ఈ రిథమ్ అనేది 60 per minute. అంటే చూసారుగా ఈ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి హార్ట్ రిథమ్ అనేది less than 60 per minute ఉంది. కాజెస్ అథ్లెట్. డ్రగ్స్ డిజాక్సిన్, బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, మైగోడల్ ఇన్ఫెక్షన్, hypothyroidism, hypothermia, electrolyte abnormalities, increased intracranial pressure. Sinus tachycardia దానికి ఆపోజిట్. హార్ట్ రేట్ గ్రేటర్ దెన్ 100 to 150 per minute. ఇందాక దానికి ఆపోజిట్. ఈ హార్ట్ రేట్ అనేది మినిట్ కి 150 100 అలా ఉంటుంది. కాజెస్ ఫిజియలాజికల్, యాంగ్జైటీ, పెయిన్, ఫీవర్, ఎక్సైజ్, డ్రగ్స్, adrenaline, atropine, caffeine, alcohol, salbutamol, anemia, hyperthyroidism, hypovolemia. దానికి ఆపోజిట్. నెక్స్ట్ సైనస్ ఎర్థిమియా. వేరియేషన్ ఇన్ హార్ట్ రేట్ విత్ రెస్పిరేషన్ కి తో పాటుగా హార్ట్ రేట్ తేడా వస్తే అదే సైనస్ ఎర్థిమియా. హార్ట్ రేట్ నార్మల్ ఇంక్రీజెస్ డ్యూరింగ్ రెస్పిరేషన్ డ్యూ టు ఇంక్రీజ్డ్ వెనస్ రిటర్న్. పారాసిక్స్మల్ సూప్రావెంట్రిక్యులర్ టాకికార్డియా. ఇప్పుడు అసలైనట్లుగా వచ్చాం. ఈ డిసీజ్లో ఏమవుతుంది? టాకికార్డియా అంటే తెలుసు 100 to 150 దాటితే ఏంటన్నయ్య అని అడగచ్చు. హార్ట్ రేట్ ఆఫ్ అండ్ గ్రేటర్ దెన్ 150 per minute ఇందులో ఉంటుంది. పీ వేవ్స్ ప్రెసెంట్ బట్ నాట్ ఆల్వేస్ ఈజీలీ విజిబుల్. పీ వేవ్స్ కరెక్ట్గా చూపించన్నయ్య అంటే పీ వేవ్స్ సరిగ్గా కనబట్టలేదు, అన్ని దగ్గరగా వచ్చినాయి ఉంటాయి కానీ కలిసిపోయి ఉంటుంది. పీ వేవ్స్ అబ్నార్మల్ షేప్ డ్యూ టు ఎక్టోపిక్ ఫోకస్. పీ వేవ్స్ ఇలా అబ్నార్మల్ షేప్లో ఉంటాయి. అది పారాక్సిస్మల్ సూప్రావెంట్రిక్యులర్ టాకికార్డియా. నెక్స్ట్ ఏట్రియల్ ఫ్లటర్ రిజల్ట్స్ ఫ్రమ్ రీఎంటరింగ్ సర్క్యూట్ అరౌండ్ ద రైట్ ఏట్రియం. రైట్ ఏట్రియం కి రీఎంట్రెంట్ సర్క్యూట్ ఉంటుంది. ఏట్రియల్ రేట్ 250 to 350 per minute. ఇది ఇంకా పెరిగింది, 250 to 350 వెళ్ళింది. ఇది ఏట్రియల్ రేట్. ఏవీ బ్లాక్ అకర్స్ డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ ఏవీ నోడ్ టు కండక్ట్ ఎవ్రీ ఇంపల్స్. యూజువల్లీ రెగ్యులర్ బ్లాక్ 2:1, 3:1, 4:1 అది రెగ్యులర్ బ్లాక్. క్లాసికల్ సా టూత్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్లటర్ వేవ్స్ విత్ రెగ్యులర్ క్యూఆర్ఎక్స్ కాంప్లెక్సెస్. అంటే ఇలా సా టూత్ వేవ్స్ వస్తాయి, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ మాత్రం నీట్ గా ఉంటుంది. సాటూత్ క్యూఆర్ఎస్ ఏట్రియల్ ఫ్లటర్ 250 to 350 per minute. నెక్స్ట్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ర్యాపిడ్ క్యావోటిక్ డీపోలరైజేషన్ అకరింగ్ త్రూఅవుట్ ది ఏట్రియా అరైజింగ్ ఫ్రమ్ మల్టిపుల్ ఫోకై. చాలా ఫోకల్ నుంచి వచ్చేసి ఇలా ఏట్రియాకి వచ్చేస్తుంది అనమాట. అది ఏట్రియల్ ఫిబ్రిలేషన్. ఇది ఏంటంటే నో పీ వేవ్స్, ఫిబ్రిలేటింగ్ బేస్ లైన్.
గజాల్లో వచ్చింది కాబట్టి ఫిబ్రిలేటింగ్ బేస్ లైన్ వస్తుంది, పీవై ఎగిరిపోయింది. ఇర్రెగ్యులర్ ఆర్ఆర్ ఇంటర్వెల్ డ్యూ టు ఎర్రాటిక్ ట్రాన్స్మిషన్ త్రూ ఏవి నోడ్. ఈ ఆర్ఆర్ చూడు, ఆర్ఆర్ ఈక్వల్ గా లేదు, ఇర్రెగ్యులర్ గా ఉంది. ఏవి నోడ్ నుంచి పిచ్చిగా వచ్చేయడం వల్ల అలా అయిపోయింది. మేబీ పారక్సిస్మల్ పెర్సిస్టెంట్ పర్మనెంట్. నెక్స్ట్ జంక్షనల్ రిథమ్స్ అంటే ఏంటన్నయ్య? ఇంపల్స్ అరైజెస్ ఫ్రమ్ ఏవి నోడ్ నుంచి వస్తుంది, నేరో కాంప్లెక్స్ వస్తుంది. పీవేవ్స్ ఆర్ ఆబ్సెంట్, పీవేవ్స్ లేవు. ఆర్ ఇన్వర్టెడ్ విత్ రిట్రోగ్రేడ్ కండక్షన్ బిఫోర్ క్యూఆర్ఎక్స్ కాంప్లెక్స్, ఆఫ్టర్ క్యూఆర్ఎక్స్. పీవేవ్స్ ఉండకపోవచ్చు, ఇన్వర్ట్ అయి ఉండొచ్చు. లైఫ్ థ్రెటనింగ్ కాజెస్ ఆఫ్ జంక్షనల్ రిథమ్: మైగల్ ఇన్ఫెక్షన్, హైపర్కెలీమియా, డిస్టార్షన్, టాక్సిటీ. ఇది యూజువల్లీ 40 to 60 per minute. రేట్ పడిపోయింది. జంక్షనల్ టాకికార్డియా అయితే గ్రేటర్ దెన్ 100 per minute. యాక్సిలరేటెడ్ జంక్షనల్ రిథమ్ అయితే 60 to 100 per minute. జంక్షనల్ ఎస్కేప్ రిథమ్ అయితే less than 40 per minute. వెంట్రుకులర్ రిథమ్స్ అంటే ఏంటన్నయ్య? బ్రాడ్ క్యూఆర్ఎక్స్ కాంప్లెక్స్, క్యూఆర్ఎక్స్ విడిపోయింది, బ్రాడ్ గా అయింది. వెంట్రుకులర్ టాకికార్డియా గ్రేటర్ దెన్ 120 per minute. యాక్సిలరేటెడ్ వెంట్రుకులర్ రిథమ్ 40 to 120 per minute. ఇడివెంట్రుకులర్ రిథమ్ 30 to 40 per minute. వెంట్రుకులర్ ఎస్కేప్ రిథమ్ less than 30 per minute. ఇవన్నీ వేరియేషన్ అనమాట, వేరియేషన్ స్టార్. Ventricular tachycardia defined as 3 or more successive ventricular beats at a rate exceeding 120 per minute, arising from a re-entry circuit or a specific ventricular focus. Episode may be self-terminating, sustained, or may be rapidly degenerate into ventricular fibrillation. When hemodynamic compromise is present, ventricular tachycardia becomes a medical emergency, urgent DC cardioversion. కొన్నిసార్లు మెడికల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు, అప్పుడు డీసీ కార్డియోవర్షన్ చేస్తారు. నెక్స్ట్ టార్సైటిస్ డిపాంటిస్ అంటే ఏంటి? పేరు వింతగా ఉన్నా ఈజీ, చాలా ఈజీ. పాలిమార్ఫిక్ వెంట్రికులర్ టాకికార్డియా అసోసియేటెడ్ విత్ లాంగ్ క్యూఆర్ ఇంటర్వెల్. ఈ క్యూటీ ఇంటర్వెల్ అనేది కొంచెం లాంగ్ గా ఉంటుంది. పాలిమార్ఫిక్ వెంట్రికులర్ టాకికార్డియా అనమాట. వెంట్రికులర్ టాకికార్డియా లాంగ్ క్యూటీ యాక్ట్ చేస్తే అదే టార్సైటిస్ డిపాంటిస్. may be precipitated by electrolyte abnormalities, antiarrhythmic drugs, hereditary syndromes, gastric undulating pattern on ECG with twisting of points, risk of precipitating ventricular fibrillation. ఇది ఎలా ఉంటుంది? ట్విస్టింగ్ ఆఫ్ పాయింట్స్ ఉంటుంది, అవుట్లైన్ లుక్స్ లైక్ పార్టిష్ డ్రీమర్. అది టార్సైటిస్ డిపాంటిస్, లాంగ్ క్యూటీ ఉంటుంది. Next, ventricular fibrillation, rapidly fatal arrhythmia, most commonly due to myocardial infarction. గుండెపోటు వల్ల ఇది వస్తుంది, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. ఇలా పిచ్చిగా ఉంటుంది, ఇలా పిచ్చిగా ఉంటే అది గుండెపోటు వచ్చినట్టు, అది వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. ఎసిస్టోల్, absence of electrical activity, చచ్చిపోయాడు పేషెంట్. P pulmonale, tall P waves greater than 2.5 mm. Right atrial enlargement, pulmonary hypertension, pulmonary stenosis, tricuspid stenosis. ఏం లేదు, పీ వేవ్ టాల్గా ఉంటే అదే పీ పల్మనల్. మరి పీ మైట్రల్ అంటే ఏంటి? సార్ టాల్ కదా అన్నయ్య, వైడ్ పీ వేవ్స్ గ్రేటర్ దెన్ 0.08 seconds, ఆఫెన్ బైఫిడ్ అపియరెన్స్. సింపుల్గా ఎలా విడిపోతే అదే వైడ్ పీ వేవ్, పీ మైట్రల్ అంటారు. ఆఫ్టర్ ఏట్రియల్ ఎన్లార్జ్మెంట్, ఆఫ్టర్ డ్యూ టు mitral valve disease. PR interval, measure from start of P wave to end of R wave. That P wave should be 0.12 to 0.2 seconds, consistent in length. Short PR interval, AV junctional rhythm, Wolff-Parkinson-White syndrome, connection through axillary pathway, bundle of Cantor between atria and ventricles. ఇది హైవే లేదు, ఇది అడ్ రోడ్. ఇది హార్ట్ ఎంట్రియల్ వెంట్రికల్స్ కి యాక్సరీ వేసారు రోడ్, ఫాస్టర్ దాన్ త్రూ ఏవి నోడ్, క్లాసికల్ డెల్టా వేవ్. అనే డబ్ల్యూపీడబ్ల్యూలో మెయిన్ పాయింట్ ఏంటంటే డెల్టా వేవ్ వస్తున్నాయి. ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్, లాంగ్ బట్ కాన్స్టెంట్ పిఆర్ ఇంటర్వెల్, ఈచ్ పీ వేవ్ ఫాలోడ్ బై క్యూఆర్ఎక్స్ కాంప్లెక్స్ కాజెస్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్, హైపర్కెలీమియా, రొమాటిక్ హార్ట్ డిసీజ్, డ్రగ్స్, డిజాక్సిన్, డేటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్. ఇది ఫస్ట్ డిగ్రీ ఏవి బ్లాక్, లాంగ్ గా ఉంటుంది కానీ పిఆర్ ఇంటర్వెల్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. పీ వేవ్ ఫాలో అయ్యి క్యూఆర్ఎక్స్ మాత్రం వచ్చేస్తూ ఉంటుంది. సెకండ్ డిగ్రీ ఏవి బ్లాక్, మూవీస్ టైప్ 1 అంటారు, వెంకిబ్యాక్ ఫినామినన్. పిఆర్ ఇంటర్వెల్ ప్రోగ్రెసివ్లీ లెంథన్స్. ఈ పిఆర్ అనేది సడన్ గా పొడిగి లెంతన్ అయిపోయింది. పివే ఫెయిల్స్ టు బి కండక్టెడ్, పివే ఫెయిల్ అయిపోయింది, పిఆర్ ఇంటర్వెల్ దెన్ రిసెక్స్ టు బి నార్మల్.
Mobis type 2 results from abnormal conduction in bundle of his. Most POs are followed by QRS complex PR interval, normal and constant. Occasionally, PO not followed by QRS complex may suddenly progress to complete heart block. Third degree heart block. POs have no relationship to QRS complexes. Broad QRS complexes, ventricular escape rhythm, urgent pacing required. దీనికి పేస్ మేకర్ కావాలి. బ్రాడ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఉంటాయి. క్యూ వేవ్స్, నార్మల్ క్యూ వేవ్స్ స్మాల్ గా ఉంటుంది. రిజల్ట్ ఫ్రమ్ సెప్టల్ డీపోలరైజేషన్. లీడ్ 1, లీడ్ 2 ఏవిఎల్ V5 to V6 తెలుస్తుంది. నార్మల్ క్యూ వేవ్స్. పాథలాజికల్ క్యూ వేవ్స్ అయితే లైక్ గ్రేటర్ దెన్ 2 mm డీప్ గా అయినాయి, గ్రేటర్ దెన్ 25% ఆఫ్ హైట్ ఆఫ్ ఫాలోయింగ్ ఆర్ వేవ్, గ్రేటర్ దెన్ 0.04 seconds wide, caused by myocardial infection, గుండెపోటు, left ventricular hypertrophy, bundle branch block. QRS complexes should be less than 0.12 seconds in width. RVO increases in height from V1 to V6. RVO should be smaller than SVO in V1 to V2, bigger in V5 to V6. Tallest RVO should not exceed 25 mm. Deepest SVO should not exceed 25 mm. Tall complexes, LVH, RVH, posterior MI, Wolff Parkinson White syndrome, thin chest wall. Small complexes, obesity, hyperinflated chest, pericardial effusion. Left bundle branch block, white complex with the W pattern in V1 and M pattern in V6, always a sign of pathology, may be presenting feature of MI. Rest of ECG cannot be interpreted. Left bundle branch block ఇలా ఉంటుంది. Right bundle branch block, white complexes with M pattern in V1 and W pattern in V6 may be found in otherwise normal hearts. Also could be a sign of underlying disease. ఇది రైట్ bundle branch block. ST segment elevation measured 0.04 seconds after the J point, significant greater than 1 mm, causes ST elevated myocardial infection, pericarditis, left ventricular aneurysm, metal angina, left bundle branch block, and early repolarization. Pericarditis, saddle shaped, no QV పోయింది, no reciprocal changes, wide spread over many leads. Saddle shape ఉంటే అది pericarditis. Myocardial injury, convex camel hump appearance, the camel hump అంటే బ్యాక్ లా ఉంటే మయోకార్డియల్ ఇంజరీ. క్యూవేవ్స్, రెసిప్రోకల్ చేంజెస్, స్పెసిఫిక్ కంటిన్యూస్ లీడ్స్. ST depression, significant greater than 0.5 mm, causes myocardial ischemia, myocardial strain, digoxin, hypokalemia, reciprocal changes in MI. ఇది ST depression. ST డిప్రెస్ అయింది. T wave upright, lead 1 to V3 to V6 inverted, AVR variable, lead 3 AVL AVF. Tall T waves, hyperkalemia, hypermagnesiumia, acute MI. ఈ T waves tall గా ఉన్నాయి కదా. Flattened T waves, hypokalemia, pericardial effusion, hypothyroidism. ఇది T wave ఫ్లాట్ అయిపోయింది. hypokalemia, hypothyroidism. T wave inversion, normal in AVR lead and V1, V2 in younger people, V3 black people, myocardial infection, myocardial ischemia, ventricular hypertrophy, disruption toxicity, pericarditis, bundle branch block, hypokalemia, anemia, thyroid disease, beriberi. Myocardial infection, గుండెపోటు, టాల్ హైపరిక్ T waves. T waves ఇందాక చెప్పాం కదా, QRS. నెక్స్ట్ T వస్తుంది, అది బాగా టాల్ గా ఉంటాయి. ST సెగ్మెంట్ బాగా ఎలివేట్ అవుద్ది, QV ఫార్మేషన్ అవుద్ది. ST సెగ్మెంట్ రిటర్న్ టు నార్మల్ అవుద్ది, T wave ఇన్వర్టెడ్ అవుద్ది, QVs పెర్సిస్ట్ అవుతాయి. మే ఆల్సో ప్రెసెంట్ విత్ న్యూ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్. ఇది నార్మల్, ఇది T wave పీక్ అయింది, డిగ్రీస్ ఆఫ్ ST సెగ్మెంట్ ఎలివేషన్ అయింది. నెక్స్ట్ QV ఫార్మేషన్ అయింది, T wave ఇన్వర్షన్ అయింది. మైకల్ గుండెపోటు, లోకలైజేషన్ ఆఫ్ MIs, యాంటర్. ఇది గుండెపోటులో ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేదు, ఇంపార్టెంట్. యాంటర్ MI ముందు ముందు వస్తే యాంటర్ MI V3 to V4 లీడ్ లో తెలుస్తుంది. లాటరల్ MI లీడ్ 1 AVL V5 to V6, యాంటర్ లాటరల్ లీడ్ 1 AVL V1 to V6 ECG లీడ్స్ లో తెలుస్తుంది. సెప్టల్ V1 to V2 లీడ్స్, ఇన్ఫీరియర్ 2-3 AVF. రైట్ వెంట్రికల్ V4R, V5R, V6R, same as normal precordial leads but on the right side of thorax instead. Posterior tall RVOs in V1 to V3 with ST depression, ST segment elevation V7, V8, V9. యాంటర్లాటరల్ MI ఇలా తెలుస్తుంది. ఇన్ఫీరియర్ MI ఇలాగా. హైపోకలీమియా, ఫ్లాట్ అండ్ T wave ఫ్లాట్ అయింది, ప్రామినెంట్ U wave. ST depression, T wave inversion. Hyperkalemia, tall peaked T wave, flattened P wave, prolonged PR interval, small bladder, QRS complexes, eventually ventricular fibrillation. Broad QRS complexes ఉంటాయి. PR interval బాగా కూడా ప్రొలాంగ్ అవుతుంది, కానీ P wave మాత్రం ఫ్లాట్ అయిపోతుంది.
హైపోథెర్మియా రెగ్యులర్ బేస్ లైన్ బ్రాడికార్డియా జేవేవ్, మెయిన్ జేవేవ్ అనమాట. జేవేవ్ వస్తే అది హైపోథెర్మియా, కూల్ అయ్యాడు పిల్లాడు. విలియం ఎంతమెన్స్ ఒరిజినల్ కార్డియోగ్రాఫ్. ఈ అన్నయ్య ఫస్ట్ కార్డియోగ్రాఫ్ కనిపెట్టినప్పుడు ఎంత ఉండేది. అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.